ముఖ్యంగా తేదీ 30/12/2025 శ్రీ స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శన వేళలన్నీ స్థానాచార్యుల వారు వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు సుమారు 50,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని భావించి ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా నీలాద్రి గుమ్మం నుంచే లఘు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగానే. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రదేశాలన్నీ ప్రత్యేక పుష్పమాల అలంకరణ చేసి భక్తులకు కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు భక్తులకు సర్వదర్శనం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా భక్తులకు టికెట్ విక్రయించడం జరిగింది. 29వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి కొండ దిగువ నుండి ఆర్టీసీ బస్సులు భక్తులకు అనుమతించబడవు. కొండపై నుంచి మాత్రమే, కొండపైన భక్తులు ఉంటారు కాబట్టి కొండపై నుంచి భక్తుల్ని కిందకి చేరవేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 30వ తారీఖుని బస్సులను తెల్లవారుజాము 4 గంటల నుంచి మాత్రమే ముందుగా వచ్చేస్తే కొండపైన రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొండపైకి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఈ దేవస్థానం సిబ్బంది, పోలీస్, ట్రాఫిక్, జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, ఏపీపీడీసీఎల్, ప్రజా రవాణా సంస్థ, ఎక్సైజ్ మొదలగు వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి మా కార్యనిర్వహణాధికారి వారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు శ్రీ స్వామివారి ప్రధాన ఆలయంలో కూడా దర్శనాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు పూర్తి నిడివిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాద భవనం నందు భక్తులకు పొంగలి, పులుసు వితరణ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముక్కోటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సింహగిరి కొండపైన ఉదయం 4 గంటల నుంచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ సమయంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భక్తుల రద్దీ దృష్ట్యా ముక్కోటి ఏకాదశి రోజు దేవాలయం గర్భగుడిలో ఏ విధమైన పూజలు కానీ ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ముఖ్య అతిథులు మాత్రమే దేవాలయ మంత్రాలయానికి ఆ రోజు నిర్ణయించి లోనికి ప్రవేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తులకు క్యూ లైన్లో ఉండే భక్తులకు విరివిగా మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేయడంలో దేవస్థానం ముందుగానే చర్యలు కట్టుకోవడం జరుగుతుంది. మొదట్లో ఇబ్బంది అయింది. తర్వాత ఆ రోజు కూడా నేను ట్రాఫిక్ సీపీ సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు ఇన్స్ట్రక్షన్ పెట్టారు. బందోబస్తులు కూడా ఎక్కువ మందిని మేము పెట్టుకోవడం జరుగుతుంది. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. వచ్చి మధ్యాహ్నం లంచ్ వరకు ఇచ్చి పెంచుకుంటే
చూసుకొని ఏర్పాట్లను చూసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 30వ తారీఖుకి సుమారు 190 మందికి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి గమనించినట్లయితే అభిహిల్స్లో బస్ స్టాండ్ దగ్గర మనకి 3 లైన్ వచ్చే వాళ్ళందరూ కూడాను ఏ లైన్లో అయితే బస్ స్టాండ్ నుంచి పైకి మెట్లతో వస్తారు. వచ్చిన తర్వాత 3 లైన్ ఏమొచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మెట్లు ఎక్కిన తర్వాత అదేవిధంగా 100 రూపాయలు, 300 రూపాయలు, విఐపి 500 రూపాయలు బండి కూడా. ఈ 3 లైన్లు కూడా ప్యారలల్గా ఇక్కడ మనకి ఏదైతే కొత్తగా కాంప్లెక్స్ కట్టారో అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అన్నింటికి కూడాను మన ఈఈ గారితో, ఈఓ గారితో, తర్వాత ఏఓ గారు అందరితో కలిసి ఏర్పాట్లన్నీ కూడా బందోబస్తు ఏర్పాట్లను మేము చూసుకుంటాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్లేస్ కూడా ఇప్పుడు ట్రాఫిక్ సిఐ గారు నేను పైకి వెళ్ళాం, పైన కూడా డెబ్రీస్ ఉందంటే మన ఈ గారు కూడా ఆ డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. కొంచెం ఉండిపోయింది, ఈరోజు నైట్ క్లియర్ చేస్తారు. సో ఏమవుతుందంటే ఎక్కువ మన కార్లు వచ్చినట్లయితే పైన పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము చూసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి మా తరఫున మేము చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది రష్ను పట్టేసేసి ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో లోపల వదలడము, లేకపోతే బ్రేక్ చేయడం, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చోపులాట జరగకుండా జరిగిందండి. నెక్స్ట్ 100 రూపీస్ క్యూ లైన్ సుమారు 1.5 కిలోమీటర్లు ఎంతండి. అంటే టోటల్ 5 కిలోమీటర్స్లో దర్శనం ఎంత, 100 రూపీస్ ఎంత, 300 రూపీస్ ఎంత, అలా డివైడ్ చేసుకుంటూ వచ్చామండి. ఏమండి ఎవరి ఉందండి వర్షం 300 రూపీస్ కూడా 1.2 కిలోమీటర్స్ ఎంతండి. టోటల్ మనకి 500 రూపీస్ 0.3 కిలోమీటర్స్ అండి. వీటిల్లో అన్నింటిలో కలిపి సుమారు 10,000 మంది భక్తులు మనకి ఉండి దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ ఇన్సైడ్ తాలూకా రష్ని మేము మూవ్మెంట్ స్పీడప్ చేయడానికి సరే ఏర్పాటు చేసామండి. ఎంత స్పీడ్గా మూవ్మెంట్ స్పీడప్ అయితే ఆ నెక్స్ట్ వన్ తర్వాత కంటిన్యూస్గా వదిలి ఇబ్బంది లేకుండా చేయడం. అదే కూడా ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా అదే విధంగా తొందరగా బయటికి పంపించడానికి ఏర్పాటు చేస్తాం. ఎగ్జిట్ దగ్గర కూడా అంటే అక్కడ కూడా గుమిగూడకుండా జనాలు లోపల నుంచి దర్శనం అయినట్టునే బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు కూడా మూవ్మెంట్ స్పీడప్ చేసాం. ఈసారి పులిప్రసాదం కూడా ఉంటే కొంచెం దూరంగా పెట్టామండి, అంటే మనుషులు నిలబడిపోకుండా. స్వాగతం అండి. ఎల్లుండి జరగబోయే ముక్కోటికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దాదాపు 90% పూర్తిగా వచ్చినాయండి. ఇంజనీరింగ్ సైడ్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల లెంత్ అయిన క్యూ లైన్స్ ఫామ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో ధర్మదర్శనము 300 రూపీసు, 500 రూపీసు, ప్రోటోకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్స్లో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కళ్యాణ గ్రౌండ్లో టెంజన్ తాలూకా సంబంధించిన తాలూకా షట్అవుట్ బంద్గా వేయడం జరిగింది. మొత్తం టోటల్ ఎంట్రన్స్ అన్ని ఎటువైపు వెళ్ళినా సరే మెయిన్ ఎంట్రన్స్లో ఈ టెంజన్ షట్ ద్వారా అందరూ దర్శనం చేయడానికి వీలు కల్పించడం జరిగిందండి. ఇదే కాకుండా సుమారు 200 కార్లు పార్కింగ్ గురించి కూడా కొండపైన డిఫరెంట్ ఏరియాస్లో సైట్ అంతా పోలీస్ అధికారుల సహాయంతో లెవెల్ చేయడం జరిగిందండి. ఇది కాకుండా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ మంచినీటి సౌకర్యం కూడా సుమారు 90 పాయింట్లలో పెట్టడం జరిగిందండి. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ సంవత్సరం చేసిన ఏర్పాట్లు సుమారు 40 నుంచి 50,000 మందికి ఏర్పాటు చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ సుమారుగా 27 నుంచి 30,000 మంది వరకు వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం కావాల్సిన ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పెంచి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ద్వారా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అదైన తర్వాత 11 గంటల నుంచి 12:30 గంటల వరకు గ్రామ తిరుమిది మహోత్సవం జరుగుతుంది. వాద్య విశేషాలతో, వేదనాదంతో, అలాగే రకరకాలైనటువంటి ఆ నృత్య భంగిమలతో దివ్య వైభవ సనాతనంగా సార్వభౌమ వర్చస్కంగా ఈ తిరువిధి మహోత్సవం జరుగుతుంది. తిరువిధి అయిన తర్వాత 12:30 గంటలకి స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ సమయానికి ఆ భక్తుల యొక్క రద్దీని బట్టి 12:30 గంటలకి ఖాళీ చేసి 12:30 గంటలకి ఆస్థాన మండపంలో ఉపహారతి, ఆళ్వారికి శ్రీశ్వరానికి సమర్పణం అయిన తర్వాత స్వామివారు ఏకాంత సేవా పురస్సరంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అదైన తర్వాత సుమారు 12:30 గంటల నుంచి 3 గంటల వరకు దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఆ స్వామివారికి
వైకుంఠ ఏకాదశి ప్రయుక్తమైనటువంటి విశేష నివేదన, అది అయిన తర్వాత అలంకార విసర్జనం, అయిన తర్వాత మధ్యాహ్న విరామం పవడింపు, అయిన తర్వాత 3 గంటలకి నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది. అదైన తర్వాత 7 గంటల నుంచి భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉండేటువంటి 7 గంటల తర్వాత దర్శనాలు రేపటి నుంచి అంటే 30వ తారీఖు నుంచి భక్తులకి లభించవు 10 రోజుల పాటు. రాపతోత్సవం జరుగుతుంది, అధ్యయనోత్సవం అంటాం. రాత్రి ఆరాధనతో ఈ ఉత్సవం జరుగుతుంది. దాని కారణంగా 30వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రాత్రి 7 గంటల తర్వాత దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. రాత్రి 7 గంటల తర్వాత రాపత్తు ఉత్సవం, సాయంకాలం 5 గంటలకి రాపత్తు ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం వైకుంఠ ఏకాదశి నాడు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా భక్తులందరూ సేవించి ధరించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావడానికి తగినటువంటి పూర్వరంగాన్ని మీరు రచన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్సవాలు 30వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. రేపు 29వ తారీఖు నుంచి నైట్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ యొక్క 2 రోజులు కూడా లవి దర్శనమే లభిస్తుంది. ఇంకా నత్రాలయ దర్శనం ఉండదు. నీలాద్రి గుమ్మ దగ్గర నుంచే దర్శనాలు జరపడతాయని తెలియజేస్తాను. అలాగే భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం 30-40 వేల మంది ఉన్నారు. ఇప్పుడైతే 40 నుంచి 50 వేల మంది వరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లు కానీ మంచి సదుపాయం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కట్టిన షెడ్ అక్కడే ఉత్తర ద్వారం దర్శనం ఉంది కాబట్టి ఆ షెడ్ నుంచి అందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవం సక్రమంగా జరపాలని మీ యొక్క సహాయ సహకారం మాకు అందించాలని కోరుకుంటూ మనం